Hey hello guys, welcome back to our channel Mana VIP Boys. Guys, చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో అయితే మనం టూర్ అయితే ప్లాన్ చేసినాం ఒక 10 days 15 days అని చెప్పేసి మన టూర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం ప్లాన్ కూడా చేసినాం, స్టార్ట్ కూడా అవుతున్నాం. విత్ 5 to 10 minutes స్టార్ట్ అవుతాం. లగేజ్ అందరు ఫ్రెండ్స్ గీస్ అందరు వచ్చేసారు, కార్ గిర్ అన్నీ రెడీ అయిపోయినాయి. కనిపిస్తుంది కదా ఫార్చునర్ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగో లగేజ్ కూడా రెడీ అవుతుంది, అంత రెడీ అవుతున్నాం. చూడ్రి ఇగో పోతున్నాం, మంచిగా వస్తాం. మంచిగా వస్తాం. మంచిగా వస్తాం. స్టార్ట్ అవుతున్నాం. ఇగో చెప్పు అందరే రెడీ అని చెప్పు. చలో గాయస్ అందరం అయితే పోతున్నాం. ఇంకా ముంగడం మస్తు క్లిప్పులు అయితే యాడ్ అవుతాయి. డే 1 ఏదో ఇంకొంచెం ఏమంటారు మీకు కన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈరోజు ఫస్ట్ డే ఎక్కడ పోతున్నామో నాకు కూడా తెలియదు, ఇంకా తెలిసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తాం మీకు కూడా. ఇప్పుడైతే మంచిగా రావాలని చెప్పేసి మాకు ఇలాంటి అడ్డంకులు రావద్దని చెప్పేసి ఒక పులదండ వేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక నిమ్మకాయ పెట్టి స్టార్ట్ అవుతున్నాం. అది కూడా చూడండి. గాయ స్టార్ట్ అవుతున్నాం మేమైతే. ఇగో ఈ పాపని లాస్ట్ ఇంకొక 10 days రావడని చెప్పి ఒకటే ముద్దాడుతుండు. 10 days ఎన్ని రోజులు మామ? 15 రోజులు. 15 రోజులు. దిగుదాం, ముంగనే దిగుదాం. గాయస్ పోతున్నాం, ఇక స్టార్ట్ అవుతున్నాము. ఇది ఒకటే నా ఇంకేదైనా వస్తుందా నీకు? గాయస్ పోతున్నాము, స్టార్ట్ అవుతాము. ఎక్కడెక్కడ పోతాము ఏంది అనేది మాకు కూడా కన్ఫర్మ్ తెలియదు. పోయినాక ఇంకా ముందు పోతుంటే అప్డేట్ ఇస్తుంటా. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, ఓకేనా? స్కిప్ చేయకండి. మస్తు అయితే ఎంజాయ్ చేద్దాం. నేనైతే మస్తు లాంగ్ పని చేస్తా, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తా. ప్రతి ఒక్కటి మిస్గా కూడా చూపిస్తా, కంటిన్యూ చేసుకోండి వీడియో. గాయస్ అంటే ట్రిప్ స్టార్ట్ అవుతున్నాం కదా, మళ్ళా దేవుని దగ్గరికి పోయి దేవుడిని ఇంకోసారి మొక్కేసి మంచిగా మైసమ్మ టెంపులా, శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం తుర్కెంజాల్ గుడి దగ్గర అయితే ఉన్నాం మనము. ఏంటంటే జర దేవుని కూడా మొక్కుంటే జర మంచిగా ఉంటుంది కదా, మంచిగా పోయి మంచిగా రావాలని చెప్పేసి ఇంటికాడ అయితే కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు పెట్టి అట్లా స్టార్ట్ అయినాం. అలా ఈడ కూడా ఒకసారి మొక్కి పోతే మంచిగా ఉంటుంది అని చెప్పి మొక్కనికి వచ్చినాం. మీకు చూపిస్తా చూడుది. ఇక్కడ దేవుడు ఉంది. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఈడ నేను ఎవరైనా బ్యాక్ కెమెరా పట్టుకుని వీడియో తీస్తాను అంటే ఊరు లేరు, నేనే కెమెరా పట్టుకోవాల్సి వస్తుంది, నేనే మాట్లాడాల్సి వస్తుంది. తప్పదు ఇక. చూడుర్రి అందరు మొక్కుతారు దేవుళ్ళని. ఓ కాటన్ కోస్తున్నాడు అన్నోళ్ళు. దేవుడు కనిపిస్తుంది. చలో అందరం అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ముంగడం కూడా చాలా ఉంటుంది. ఇగో తీయట్లది పని చేయకు. నేను బొట్టు పెట్టుకొని మొక్కుతా అప్పటిదాకా. మంచిగా వద్దాం అంతే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. దేవన్ స్టార్ట్. పడ 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 కామెడీ పడుతుంది, కామెడీ పడుతుంది. పడా బే
మొత్తం ఆపేసే పాట స్టార్ట్ అయినాం కార్లో స్టార్ట్ అయినాము ఎంజాయ్ డే 1 స్టార్ట్ ఎడనుకుంటున్నాం అన్న ఎక్కడికైనా డే 1 ఎక్కడ బెంగళూరు ముంగ నడుపు దెంగే డే 1 బెంగళూరు ఏ శ్యామ్ బంగారం ఎక్కడ ఇక్కడ సుమా డండన్ ఎడికొద్దాం బెంగళూరు రాసి బెంగళూరేనా ఓకే డే 1 బెంగళూరు పోతున్నాం స్టార్ట్ అయింది కార్లు ఎక్కినాక ఇగో ఆయన ఫోన్ వచ్చుకుంటా కూర్చుండు డే 1 బెంగళూరు ఏంది ఎవరైనా రామ్కి చూపిస్తున్నా సిగ్గుపడుతున్నావు డే 1 స్టార్ట్ బెంగళూరు కాదన్న మన బెంగళూరు పోతున్నాం బెంగళూరు సపరేట్ అంటే స్పెషల్ అయింది బెంగళూరులో ఆడికే వండుకోవాలా క్రేజ్ పోయింది నరేంద్ర మామ చెప్పమామా బెంగళూరు పోతున్నాము పిల్లల కరవ అవుతుంది పిల్లలు అసలు పిల్ల కాసి నువ్వు మంచి చెప్పు ఇప్పుడు డే 1 బెంగళూరు పోతున్నాం బెంగళూరులో మొత్తం లొకేషన్లు ఇప్పుడు ఉండి చెప్పలేము ఆడికైనాక మెంటల్లా చూస్తారు మీరే ఒక బెంగళూరు ఒకటే కాదు మొత్తం లొకేషన్లు కాదు అరకు గిరకు మొత్తం మెంటల్ షాట్లా మొత్తం చూపిస్తూనే ఉంటాం కాదు చూడూరి మేమంటే పోయి ఎంజాయ్ చేస్తున్నాం మీరు మా వీడియో చూసి ఎంజాయ్ చేయరు అంతే మీరు ఎట్లాగో రావాలంటే టైం పడుతుంది ఎందుకంటే మేమే ఎన్నో సంవత్సరాల సమయం దింగించుకొని వీడియో సెట్ ఇక మీరు రావాలంటే ఇక మీకు కూడా పెళ్ళి పిల్లలు కొట్టి ఇక పాట అట్లా ఏం లేదు రావడం పెద్ద మాట ఏం కాదు ఫ్లైట్ ఎక్కాలనుకుంటాం పెద్ద మాట కాదు రాబాయ్ 2000 పెడితే వస్తుంది ఎగ్జామ్ రాబాయ్ తిరుపతి పోయి మళ్ళీ 2000 పెడితే వస్తుంది అనుకుంటాం కానీ అది పోవాలన్నప్పుడు దానికి టైం కుదిరినప్పుడే పోతాం సో అందుకని ఇప్పుడు మాకు టైం కుదిరింది మేము పోతున్నాం మీకు కూడా టైం వచ్చినప్పుడు పోతారో కాకపోతే రాకముందుకు మేము పోయిన లొకేషన్ చూసి ఎంజాయ్ అయ్యి ఆ లొకేషన్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మీరు పోయినప్పుడు నెక్స్ట్ ఆడుకోరి మస్తు ఉంటుంది గాయస్ బెంగళూరులో అయితే నేచర్ ఉందంటే మంచిగా మార్నింగ్ పుట్ట స్కై వస్తాయంట స్కై ఏమంటారు అని సన్ రైజర్ వస్తాయంట సన్ రైజర్ పాల్కనీకి వస్తలే నాకు డే 1 అయితే అక్కడ పోతున్నాం నంది హిల్సా అవన్నీ అయితే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాము స్కిప్ చేయకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మంచిగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫుల్ ట్యాంక్ వేపిస్తాం గాయస్ అలా ఫుల్ ట్యాంక్ అయినా పెట్రోల్ పంప్ అయితే వచ్చినాము ఏం పెట్రోల్ పంప్ ఇది భారత్ పెట్రోల్ పంప్లా పెట్రోల్ ఓపిస్తున్నాము కారు ఫుల్ ట్యాంక్ చేస్తున్నాము హలో గైస్ నరేంద్ర మామ అయితే బియ్యం రైస్ చేస్తుండ్రా అదే ఆడ తెలుసు కదా చూపి కనిపిస్తుందా అబ్బాయి తెలుసు కదా అదే మన శ్రీ రామకృష్ణ 2020 గాయస్ ఇక్కడ పంపు దగ్గర ఆపుకున్నాము పంపు దగ్గర ఆపుకొని రైసు అండ్ కర్రీసు వండుకుంటున్నాం ఎందుకంటే 1 డే ట్రావెల్ కాదు కదా ఇప్పుడు గోవా పోయినాం అనుకో గోవాలో ఒక దగ్గర స్టేబుల్గా ఉండొచ్చు మన రూమ్ ఉంటుంది రూమ్కి పోవచ్చు ఆ రూమ్లో వండుకుంటాము ఏమైనా తెచ్చుకోవాలన్నా తింటాం బట్ ఇది 10 days 15 days ట్రావెల్ కాబట్టి మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం లెక్క కాదు వండుకొని తింటే మంచిగా ఉంటుంది ఎందుకంటే కొన్ని ఏరియాలలో ఫుడ్ మంచిగా ఉంటుంది కొన్ని ఏరియాలలో ఫుడ్ మంచిగా ఉండదు అట్లా అని చెప్పి మనమే వండుకుంటున్నాం మనమే తింటున్నాం ఇప్పుడైతే ఇక్కడ రైస్ పెట్టుకున్నాం పంపులా అండ్ కొంచెం ముందుకు చెట్టు కిందికి పోయి ఏదైనా కర్రీ చేసుకొని తినాలి ఎందుకంటే పంపులా గ్యాస్ ముట్టియొద్దు కదా అట్లా అని చెప్పేసి ఆడైతే వండుకుంటున్నాము ముంగడైన చెట్టు మంచి చెట్టు చూసి ఆడ కర్రీ వండుకొని తిని స్టార్ట్ అవుతాం డే 1 ఏదో చెప్పిర్రు మళ్ళీ గుర్తొస్తే చెప్తా ఆడికి పోతున్నాము ఆడ మార్నింగ్ నేచర్ మంచిగా ఉంటుందంట ఆడ ఇట్లా డే బై డే అయితే వీడియోలు వస్తుంటాయి కంటిన్యూగా చూడండి ఎంజాయ్ చేయండి చూసిరా గాయ్స్ ఎన్నెన్నో తిప్పలు మాకే వచ్చాయి మా వాళ్ళు గుడ్ల కూర వేసురు క్రేజీ బాయ్ నరేందర్ యూట్యూబ్ ला 1 నెంబర్ కైరి ఉల్లిగడ్డలుగా వస్తారా మాకంటే పండుగ లేదు ఫ్రెండ్స్ మీరైనా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్
ఆడోడు ఏది మన ఇప్పుడు ఇందాక పెట్టిన కార్ కార్ దానికి పెట్టినాడు. కాయ చూసినా కాయ ఇట్లా 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 వేసుకుంటున్నాం. మీరు కూడా ఏదైనా ట్రావెల్ ప్లాన్ చేస్తే మాత్రం, ఎందుకంటే ఇట్లా కూరలు మీరే దగ్గర ఉండి వండుకోరు, ఎందుకంటే ఒక మంచి మంచి వైబ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు ట్రావెల్లా. ఇట్లా యాక్చువల్లీ మ్యాక్సిమం ట్రావెల్లో ఎవరైనా కుకింగ్ వాళ్ళు ఇష్టలు ఉంటారు. ఇక్కడ అందరు కుక్కర్సే, అందరికి నాలెడ్జ్ ఉంది. ఇగో ఇట్లా కడుక్కోరు, ఇట్లా అట్నే కోసుకొని తినేరు. ఇట్లా 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 ఎంజాయ్ చేయరు వైబ్ని. చేసుకొని తింటే మజా వస్తుంది. మజా 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 ఏమొస్తుంది? మజా వస్తుంది. మీరు కూడా అట్లా వండుకొని తినండి గాయస్. అన్నం కూర అయితే అయిపోయింది, తింటున్నాం. కానీ మొత్తం అనిల్మానే కష్టపడి అన్నం కూర అన్నం గిన్నెలు రాసిండు, గుడ్లు వేపిండు. నాకు పని చెప్పలేదు మీరు, నాకు పని చెప్పే ఛాన్స్ లేదా, నేను పని చేసే ఛాన్స్ లేదా ఆడ. పండుగ లేదు మీకైతే పండుగ ఉంది. ఇక ఇంత మంచిగా వండుకొని తింటారా మీరు? మేము తింటున్నాం. మేము దేశం పోయినామమ్మా, దేశం పోయినా మనం ఉంటూనే వండుకొని తింటామమ్మా. ఇందాకేమో చెప్పినావు బియ్యాలు అంటున్నా, బయట పోయి వండుకోడు ఏమో చెప్పినావు. బియ్యాలు కొడుకులు ఇట్లనే వండుకొని తింటారా? అది కాదు, మనం వండుకొని తింటే మంచిగా ఉంటుంది. ఓ మళ్ళా మనం ఉటకాయలు అక్కడ పోయి తమిళనాడు కేరళలో 2000 పెడితే ఉటకాయలు కడుపు నిండి అన్నం కూడా తినాం. మళ్ళీ ఎప్పుడు దెంగేదాం హైదరాబాద్, ఎప్పుడు దెంగేదాం అనిపిస్తుంది. అది అంతెందుకురా బాధ అని చెప్పి బియ్యం తెచ్చుకున్నాం, స్టవ్ తెచ్చుకున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం. 4 రోజులు ఉంటాం. పురాస్తు మాకి చూద్దాం ఎట్లయితే అట్లా. రైట్ గాయస్, తింటున్నాం, తిన్న తర్వాత మాట్లాడుకున్నాం గాయస్. ఇక బెంగళూరులో రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ బాగానే ఉంది, చూసుకోండి. రూమ్ ఎట్లుందో చెప్పండి మీరు కూడా. ఏసీ రూమ్ మంచిగా ఉంది, బాత్రూమ్ కూడా మంచిగా ఉంది. బాత్రూంలో మార్నింగ్ లేచి స్నానం చేసుకొని ఇక డీజర్ కూడా మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది. ఇప్పుడే ఫుడ్ తిన్నాం, ఫుడ్ తిని చేతులు ఇట్లా కడుక్కున్నాం. మీరు వారు వస్తున్నా వారి ఓకే. అయితే లగేజ్ తీసుకురాలి పైకి. మార్నింగ్ స్నానం చేసి బట్టలు వేసుకొని జస్ట్ ఇప్పుడు కిందికి పోయి, అందరు కిందికి పోయి జస్ట్ మార్నింగ్ ఏవేవి వేసుకుంటారో అవి తెచ్చుకుందామని పోతురు. నాకు పోయే ఓపిక లేదు, కొద్దిగా పోయి తెచ్చుకుందాం ఏమైనా ఉంటే. ఎదురు వస్తుంది, తిన్న ఇప్పుడే ఒరిగిన. రూమ్ చూపిద్దామని చెప్పేసి వీడియో ఇస్తున్నా. రూమ్ చూడండి. పొద్దుగాలైతే యాక్చువల్లీ ఇప్పుడు ఈ నుంచి మిస్ కాకండి. నేచర్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినామంటే అర్థం చేసుకోరు నేచర్ ఎంత బాగుంటుందో. ఎంత బాగుంటే వస్తాం. సరే మరా మార్నింగ్ కలుద్దాం. చాయ్ చెప్తుండేనా? తప్పదు, తాగాలి ఏదో ఒకటి. తప్పదు అన్నట్టు తాగుతుంది. నందీల్స్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకయింది? ఫెయిల్ అయిపోయింది భయ. మధ్యలోకైనా మొడ వస్తుంటే మీ దగ్గర అయితే లంచ్ జోడికి 800 రూపాయలు దెంగదామని చూస్తుంటారు. కానీ మా శివన్నతోనే మంచిగా మార్నింగ్ సేఫ్ అయిందంట. అంతేనా? చాలా బెటర్. మన సేవ్ కాకపోతే దెంగుతున్నాయి, కానీ ఆడ అంకుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మనకు అర్థమైంది స్కామ్ అనేది. గాయ్స్, అక్కడ సన్సెట్ కనిపిస్తుంది చూసినావా? దానికోసం అయితే మనం వచ్చినాము. ఇక్కడ మీకు అంత అబ్జర్వ్ చెట్లని అడ్డం వస్తున్నాయి, మీకు స్నో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ పైకి పోవాలి మనము. అట్లా అది కనిపిస్తుందా మీకు? వీడికే కనిపిస్తుందా కొంచెం? మీకు మాకు ఆకాశం కనిపిస్తుందా? ఆడ స్నో కనిపిస్తుంది కదా, వైట్ వైట్ వైట్. ఇప్పుడు అక్కడ పోవాలి మనం. అక్కడ పోయి ఆడ ఇందాక సన్సెట్ కనిపించింది కదా, ఈ చెట్ల మధ్యలోకి చిన్నగా కనిపిస్తుందా రెడ్గా, ఆడికి పోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ డైలీ పంపరంట, ఓన్లీ వీకెండ్స్ పంపుతారంట. అది మనకు తెలియదు. ఇంకోటి ఇక్కడ చాలా స్కామ్ అవుతుంది. స్కామ్ ఏంటంటే ఆడ బార్గేట్లు పెట్టిరు. బార్గేట్లు పెట్టి కార్ అలో లేదు, జస్ట్ బైక్లకి అని చెప్పేసి బైకులు రెంట్కి ఇస్తారు. ఫర్ బైక్ 800 అంట. మేము 7 మెంబర్స్ ఉన్నాము. ఒక బండి మీద 2 అంట. ఒక్క బండి 800 అంట. ఇంకోటి ఏమైపోయిందంటే అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుందా చాయ్ బండి కనిపిస్తుందా? ఆ చాయ్ బండి అంకుల్ వచ్చేసి నార్మల్గా
ఇక ఆడ క్యాన్సిల్ చేసుకుందాం, అది అంత పైకి మనం పోలేము. పోవచ్చు, బండ్ల మీద పోవచ్చు, ఎందుకైనా సరే బండ్ల మీద ఎందుకని చెప్పి మేము పోగొట్ట క్యాన్సిల్ చేసుకొని కిందికి వచ్చి ఇక్కడ రిటర్న్ ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ తాగుతుంటే అన్న వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, బ్రో అది మొత్తం స్కాము, ఇక్కడ ఓన్లీ వీకెండ్సే పంపుతారు. ఇప్పుడు మీకు బండి ఇచ్చి మీకు పైకి పంపినా సరే ఆ సగం మధ్యలో పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ బండ్ల రెంట్లు వాళ్ళకి కావాలని చెప్పేసి ఏం కాదు ఓపెన్ ఉంది పోండి అని చెప్తారంట. ఇది యాక్చువల్ స్కామ్ అవుతుండే. మేము ఒకవేళ బండ్లు తీసుకొని పోయి ఉంటే స్కామ్ అయిపోతుండే, అనవసరంగా పైసలు ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 4000 వేస్ట్ అవుతుండే. మేము క్యాన్సిల్ చేసుకునే బెటరు. దీని నుంచి మనం నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేస్తున్నాము, ఆడికైతే పోతున్నాము. మీకు ఈ నుంచే చూపిస్తా చూడరు. అది ఇంకా మంచిగా కనబడుతుండే, బట్ ఇవన్నీ చెట్లు అడ్డం ఉన్నాయి. అవి ఆ సన్సెట్, ఈ స్నో ఎంత మంచిగా అనిపిస్తుంది. రైట్, ఇదే కాదు డే 1 బ్లాగ్ అయితే.